ఇటు ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 స్థానాల భర్తీకి రంగం సిద్ధం కాగా కూటమి నేతలకి 5 ఎమ్మెల్సీ స్థానాలు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. సంఖ్యాబల బలం ప్రకారం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోనుంది అధికార కూటమి. దీంతో సీఎం చంద్రబాబు అనుగ్రహం కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు ఆశావాహులు. టీడీపీకి 4, జనసేనకు 1 ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతుండగా సామాజిక వర్గాల పరంగా ఎవరెవరికి అవకాశం ఉందని చూస్తే కమ్మ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మలపాటి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి, కాపు కోటాలో వంగవీటి రాధ, పరుచూరి అశోక్ బాబు, బీసీ కోటాలో యనమల రామకృష్ణుడు, బీదా రవిచంద్ర, బుద్దా వెంకన్న, గుండమల తిప్పేస్వామి, వడ్డే అంజనప్ప, గావిరెడ్డి రామనాయుడు, మైనార్టీ కోటాలో ఎండి నజీర్, క్షత్రియ కోటాలో ఎస్వీఎస్ వర్మ, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, చామర్తి జగన్మోహన్ రాజు పోటీలో ఉన్నారు. ఇక ఎస్సీలో కేఎస్ జోహర్, పీతల సుజాత, ఎస్టీ కోటా నుంచి గడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక రేపు సాయంత్రం ఈ జాబితా ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై మొదటి వారంలో ఏపీ కేబినెట్ విస్తరణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 3వ తేదీన. సోమవారం 10వ తేదీతో నామినేషన్ల గడువు చివరి రోజు. ఈరోజు ఒక్కరోజే నామినేషన్కి ఉంది. రేపు ఎల్లుండి సెలవు. మళ్ళీ సోమవారం చివరి రోజు నామినేషన్లకు సంబంధించి అంటే ఇంకా 2 రోజులే ఉంది. ఈరోజు జనసేన తరపున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మధ్యాహ్నం 2:30 సమయంలో కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక టీడీపీ కోటాకు వస్తున్న 4 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 40 మంది పైగా కూడా ఆశావాహులు పోటీ పడుతున్నారు. గత 4 రోజుల కాలంగా కూడా అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ని కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు ఉన్నారు. ఇక ప్రధానంగా సామాజిక వర్గాలుగా మనం చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన చౌదరి నుంచి కూడా దేవినేని ఉమ, కొమ్మాలపాటి శ్రీధర్, అనంతపురం జిల్లాకు సంబంధించిన ప్రభాకర్ చౌదరి ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా గిడ్డి ఈశ్వరి, అలాగే వంతల రాజేశ్వరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎస్సీ కోటాకి సంబంధించి కూడా చూసుకుంటే జవహరు, అలాగే పీతల సుజాత, వర్ల రామయ్య పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే మైనార్టీ కోటా నుంచి కూడా నజీర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇక కాపు కోటా నుంచి వంగవీటి రాధా, పరుచూరు అశోక్ బాబు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. క్షత్రియ కోటా నుంచి కూడా వర్మ, పిఠాపురం నుంచి కూడా పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ, అలాగే సత్యనారాయణ రాజుతో పాటు మరొకటి 2 పేర్లు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రస్తుతం యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీలో ఉన్నాడు. ఆయన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో బీసీ నుంచి యనమల రామకృష్ణుడు, బీదా రవిచంద్ర పేర్లు ప్రధానంగా తెర మీదకి వస్తున్నాయి. వారు కాకపోతే కనుక తిప్పేస్వామితో పాటు మరికొన్ని పేర్లు కూడా ప్రధానంగా చర్చకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ 4 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. దాదాపుగా 2029 మార్చి వరకు ప్రతి సంవత్సరానికి కూడా టీడీపీ కోటాలు అంటే కూటమి కోటాలో ఎమ్మెల్సీలు వస్తాయి. కాబట్టి ఇంకా చాలా టైం ఉందనేది టీడీపీ నేతల ఆలోచన. కానీ ఈ నేపథ్యంలోనే కులాల వారీగా కూడా, ప్రాంతాల వారీగా, కులారి వారీగా సమీకరణలు చేసుకొని ఆయా ప్రాంతాలకి మొన్న టికెట్ కోల్పోయి మొన్న పొత్తులో భాగంగా సీట్ ఎవరైతే త్యాగం చేశారో వారికి టికెట్ ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. వీటిలో ప్రధానంగా చూసుకుంటే పులివెందులకు సంబంధించిన బీటెక్ రవి పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఆ తర్వాత వంగవీటి రాధ, ఆ తర్వాత పిఠాపురానికి సంబంధించిన వర్మ పేర్లు, ఈ 3 పేర్లను కూడా ప్రధానంగా పరిశీలించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా కేఎస్ జవహర్ కూడా మొన్న టికెట్ త్యాగం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వీరిలో అంటే ఎస్సీకి 1, బీసీకి 2, ఓసీకి 1 ఇవ్వాలనేది ఒక ప్రపోజల్ వస్తుంది. లేని పక్షంలో 2 బీసీకి 2 ఓసీకి ఇవ్వాలనేది మరొకమైన ప్రపోజల్ వస్తుంది. 5 స్థానాల్లో ఇప్పటికే జనసేన ఓసీకి ఇచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఓసీలకు ఇస్తే ఎక్కువ అవుతుందని ఒక ఆలోచన చేస్తాం. సో ఈ నేపథ్యంలోనే 2 బీసీ, 1 ఎస్సీ, 1 ఓసీకి ఇవ్వాలనేది ఒక ప్రపోజల్. లేదు 1 ఎస్సీ, 1 ఓసీ, 2 బీసీలకు ఇవ్వాలని మరొక ప్రపోజల్ చేస్తున్నారు. సో ఈ కులాల సమీకరణలు బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఏదైతే పేర్లు అనుకున్నామో వారిలో 4 రేపు సాయంకాలానికి చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో వీరంతా కూడా శాసన మండలిలో నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం థాంక్యూ శివ.